లేకపోతే జాబ్ చేసి బాగా సంపాదించా ఇల్లు వాకిలో కట్టుకొని పెళ్లి చేసుకుందామనే ఆలోచనలు ఎక్కువ పెరిగిపోయినాయి. అప్పుడు ఏమైతుంది, వయసు పెరుగుతుంది. ఏముంటది, ఇంకా 13 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చూస్తావు పిల్లగాడిదైనా. ఇప్పుడు ఆ పిల్లగాడు పెళ్లి కూడా చేయాలి కదా, పెళ్లి చేయాలి, సుఖ సంతోషాలు మన్మనాలను ఎత్తుకోవాలని ఉండాలిగా. బొమ్మల పెళ్లిళ్ళు ఏదో 14 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అవుతలేవు. సార్, కొత్తగా పెళ్ళైన జంటలు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, ఈ ఇయర్ వద్దు, నెక్స్ట్ ఇయర్ వద్దు అని అనుకుంటున్నారు కదా, దాని వల్ల లాభాలు ఏంటంటారు, నష్టాలు ఏంటంటారు? బొమ్మల పెళ్లిళ్ళు ఏదో 14 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అవుతలేవు. వీళ్ళు జాబ్ రీత్యా బాగా సంపాదించి బిజినెస్ లోనా లేకపోతే జాబ్ చేసి బాగా సంపాదించా ఇల్లు వాకిలో కట్టుకొని పెళ్లి చేసుకుందామనే ఆలోచనలు ఎక్కువ పెరిగిపోయినాయి. అప్పుడు ఏమైతుంది, వయసు పెరుగుతుంది. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అప్పుడు ఏమైపోతున్నది, వయసు మీరు 15, 16, 17 వయసులో అంటే ఆ కాలంలో చేసుకున్నారు. వాళ్ళు తొందరగా పిల్లలు కన్నారు. 30, 35 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళకు 15 సంవత్సరాల కొడుకుంటాడు. 15 సంవత్సరాలు పెళ్ళైంది అనుకోండి, ఆమెకు 30, 32కి వచ్చేసరికి 15 సంవత్సరాల కొడుకే ఉంటాడు. చేదోడు వాదోడు అవుతాడు ఆ పిల్లగాడైనా అమ్మాయి అయినా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైపోయిందంటే వీళ్ళు లేట్ మ్యారేజ్ చేసుకునేసరికి ఇప్పుడు 30, 32 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే మన స్పామ్ ఎంత, 60 సంవత్సరాలు. 32 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లగాడి వయసు ఎంత ఉంటుందమ్మా, 47 వచ్చేసరికి నీకు 15 సంవత్సరాలు. ఏముంటది, ఇంకా 13 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చూస్తావు పిల్లగాడిదైనా. ఇప్పుడు ఆ పిల్లగాడు పెళ్లి కూడా చేయాలి కదా, చేయాలన్నా వద్దా? పెళ్లి చేయాలి, సుఖ సంతోషాలు మన్మనాలను ఎత్తుకోవాలని ఉండాలిగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులల్లా పాతకాలంలో ఉన్నట్టు లేం. పాతకాలం టైం అనేది ఇప్పుడు లేదు. చిన్నపిల్లల వయసు పెళ్లిళ్ళు లేవు. కాబట్టి ఎంతో కొంత పెళ్లి చేసుకున్నారంటే 1-2 ఇయర్స్ లో పిల్లలు కనడం మంచిది. ఇక వీళ్ళు మేము లేట్ చేసుకుంటాము, ఇక మేము అట్లనే ఉంటాము, ప్రకృతికి విరుద్ధంగా పోతాము, నేచర్ కు విరుద్ధంగా పోతామంటే ఎవ్వరు బాగుపడిన వాళ్ళు లేరు. ఏమవుతుందంటే వీళ్ళు 1-2 ఇయర్స్ వద్దు అని ఏదో వీళ్ళు వాడతారు, మందులో ఏదో వాడతారు. దానివల్ల ఏమైపోతుంది అంటే హెల్త్ ఇంజ్యూర్ అవుతుంది. హెల్త్ ఇంజ్యూర్ అయిన తర్వాత ఏమవుతుంది, పిల్లలు కావాలనుకున్న సమయానికి పిల్లలు కారు. అందుకోసమే సరోగసీ సెంటర్లు, పిల్లల్ని బయటకు వెళ్ళి దత్తత తెచ్చుకోవడం, ఇదంతా పర్సంటేజ్ పెరిగిపోతున్నది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే ఎంత వీలైతే అంత పిల్లల్ని తొందరగా కనడం మంచిది. ఇది నా ఆలోచన, మీకు లాభం కూడా.